ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి పునరుద్ధాన దినమందు ప్రభు సన్నిధిలో మనమందరము ఉన్నాము. గడిచిన పునరుద్ధాన దినం నుండి పునరుద్ధాన దినం వరకు ప్రభు మనల్ని కాచి కాపాడాడు. ఇంత గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మహాగణుడు, మహోన్నతుడు, పుణ్యాకాశములు సృష్టించిన దేవాది దేవుడైనటువంటి మన ప్రభు అయినటువంటి యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యమును వినిచినటువంటి మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుని వాక్యములోకి వెళ్దాం. సకల సృష్టికి ఆది సంభూతుడవై, సర్వ శరీరులకు దేవుడవై, సకల లోకములకు పూజార్పుడవై, కీర్తినీయుడవై, అనంత కోటి స్తోత్రార్పుడవై, కోటి సూర్య తేజో మహిమాన్వితుడవై, కెరూబు శరూబుల చేత పరిశుద్ధుడు 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 మహాపరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నటువంటి మా ప్రభు యేసయ్య, ఈ పునరుద్ధాన దినం ఉంది నేను దాసుని పాదపదముల చెంతకు వచ్చేవాడు. ప్రభు యేసయ్య, నీ వాక్యమును ప్రకటించబోచుండగా నూరు రెట్ల ఆత్మచేతను అభిషేకించి నీ బిడ్డలకు కావలసినటువంటి వర్తమానం దయచేయి. ప్రభు ఈ వాక్యమును అనేక మంది వినడానికి సహాయం ఇచ్చి విన్నవారందరూ వారి వారి గృహములను సంతోషకరమైనటువంటి గృహములుగా మార్చుకోవడానికి సహాయం వచ్చేసి మీరే సకల ఘనత మహిమ ప్రభావంలో పొందుకున్నామని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆత్మ ప్రేరేపితమైనటువంటి ఒక మాటను గురించి మనం ధ్యానించబోతున్నాం. అదేమనగా హ్యాపీ హోమ్. హ్యాపీ హోమ్ ఆర్ సక్సెస్ఫుల్ హోమ్. సంతోషకరమైనటువంటి ఇల్లు, ఆశీర్వదించబడినటువంటి ఇల్లు. మన గృహము సంతోషకరమైనటువంటి గృహముగా ఉండాలి అని మనము ఆశపడతాం. ప్రభువు కూడా ఆశపడుతున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు తమ బిడ్డలు, తమ కుటుంబం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా ఆశపడతాడు. అదేవిధంగా మన పరలోకపు తండ్రి అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసయ్య తను నమ్ముకున్నటువంటి తన బిడ్డలు, తను ఆశ్రయించేటువంటి తన బిడ్డలు, తనను వెంబడిస్తున్నటువంటి తన బిడ్డలు, తనకు ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నటువంటి తన బిడ్డల యొక్క గృహాలు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే ఈ దినమున సంతోషకరమైనటువంటి గృహము ఎలాగా ఉండాలి, మనం ఎలాగా ఉంటే మన గృహము సంతోషకరముగా ఉంటుంది, ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్యమును వినిచినటువంటి దైవజనులారా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. As for me and my house, we will serve the Lord. Joshua 24:15. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. Praise the Lord. My Christian home is, my dear brothers and sisters, my Christian home is my wife. She is the prophetess. She speaks to God with tongues. She hears the voice of the Lord. She sees the visions of the Lord. My house is happy house. My house is successful house. మీ ఇల్లు కూడా సంతోషకరమైనటువంటి ఇల్లుగా ఉండాలి.
ప్రభువుని నమ్ముకున్నటువంటి వారి అందరిలో కూడా సంతోషకరంగా ఉండాలి. మరైతే ఎందుకు ఉండటం లేదు? ఎందుకు మన ఇల్లు సంతోషకరంగా లేవు? ఎందుకు మన ఇల్లు సక్సెస్ఫుల్ హోమ్గా లేదు? బైబిల్ ఏం చెప్తుందంటే మన ఇంటి పునాదులు పాడైపోయినటువంటి అంటే బలము లేనటువంటి పునాదుల మీద మన ఇల్లు మనము కట్టుకున్నాం. అందుకే సమస్యలు వస్తున్నప్పుడు, బాధలు వస్తున్నప్పుడు, వ్యాధులు వస్తున్నప్పుడు, కలవరాలు వస్తున్నప్పుడు, కలతలు వస్తున్నప్పుడు మనం కదిలిపోతూ ఉన్నాం. విశ్వాసహీనులుగా మారిపోతూ ఉన్నాం. విశ్వాస పరిమాణములో మనము తగ్గిపోతున్నాం. అందుకే మన ఇల్లు సంతోషకరమైనటువంటి ఇల్లుగా ఉండటం లేదు. ప్రభు అంటున్నారు మత్తయి సువార్త 7:25 మీ ఇల్లు బండ మీద కట్టుకోండి. మీ ఇల్లు బండ మీద కట్టినటువంటి ఇల్లు గనుక వరదలు వచ్చినా, వానలు వచ్చినా, తుఫానులు వచ్చినా, భీకరమైనటువంటి గాలులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఆ ఇల్లు కదలదు. ఎందుకంటే దాని పునాది బండ మీద ఉన్నది. ఆ బండే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఏ కుటుంబం అయితే, ఏ ఇల్లు అయితే, ఏ గృహమైతే యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడతాదో, యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద కట్టుకుంటారో ఆ ఇల్లు స్థిరముగా ఉంటుంది. ఆ ఇల్లు సంతోషకరమైనటువంటి ఇల్లుగా ఉంటుంది. ఆ ఇల్లు ఆనందకరమైనటువంటి ఇల్లుగా ఉంటుంది. ఆ ఇల్లు ఆశీర్వదింపబడిన ఇల్లుగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మన ఇల్లు ఆశీర్వదింపబడిన ఇల్లుగా ఉండాలి అంటే మన ఇంటిని మనము క్రీస్తు అనేటువంటి బండ మీద మనము కట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. మన ఇంటి వారందరూ కూడా మన ఇంటిలోనూ ఉన్న అందరూ కూడా బాప్తిసం పొందాలి. నీ ఇల్లు లేదా నా ఇల్లు బండ మీద కట్టుకోవాలంటే మన ఇంట్లోని వారందరూ కూడా బాప్తిసం పొందుకోవాలి. మన ఇల్లు సంతోషకరమైనటువంటి ఇల్లుగా మార్చబడాలి అంటే ఎలా ఉండాలంటే మన ఇంట్లో ఉన్న వారందరూ కూడా బాప్తిసం పొందుకోవాలి. అపోస్తలుల కార్యములు 16:15 అపోస్తలుడు పౌలు ప్రభు యొక్క వాక్యమును ప్రకటించుచున్నప్పుడు లూది అనేటువంటి ఒక స్త్రీ యొక్క హృదయము తెరవబడింది. దేవుని వాక్యము ఆమె హృదయములోనికి చొచ్చుకొని పోయిన తరువాత ఆమె ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. మన ఇంటిలో వాళ్ళందరూ బాప్తిసం పొందాలి. నువ్వు ఒక్కడవే, భార్య ఒక్కతే బాప్తిసం పొందితే కుదరదు. భర్త ఒక్కడే బాప్తిసం పొందితే కుదరదు. భార్య భర్తలు బాప్తిసం పొందుకొని పిల్లలకు యవనస్తులు బాప్తిసం పొందకపోతే, బాప్తిసం తీసుకొనవలసిన వయసులో వారు బాప్తిసం తీసుకోకపోతే ఆ కుటుంబంలో సంతోషం ఉండదు, ఆ కుటుంబంలో ఆనందం ఉండదు. అపోస్తలుల కార్యములు 16:32 కూడా ఆ జైలు యొక్క అధికారి అతను అతని ఇంటి వారందరూ బాప్తిసము పొందిరి. అందరూ బాప్తిసం పొందితేనే ఆశీర్వాదాలు వస్తాయి. అందరూ బాప్తిసాలు పొందకపోతే, ఎవరైతే బాప్తిసాలు పొందరో వారిలోనికి, వారి హృదయంలోనికి అపవాది చొచ్చుకరిపోతాడు. అపవాది వారిని వెంబడిస్తాడు. అపవాది లోకము వైపు వారిని తీసుకుని వెళ్ళిపోతాడు. లోకములోనికి వారు తీసుకుని కొనిపోబడతారు. అప్పుడు ఆ ఇంటిలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, సమస్యలు ఉంటాయి. పిల్లల వల్ల తల్లిదండ్రుల వల్ల పిల్లలకి అన్ని సమస్యలు, కలతలు, కలవరాలు, అప్పులు, వడ్డీలు, వ్యాధులు, రోగాలు, మరణాలు సంభవిస్తాయి. కనుక మనం చేయవలసింది ఏమనగా బాప్తిసం మన ఇంట్లోని వారందరూ కూడా బాప్తిసం పొందుకోవాలి. తరువాత అపోస్తలుల కార్యములు 2:38 పేతురు అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వారును కూడా యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి. యేసుక్రీస్తు నామమున, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు మన పాపముల నిమిత్తమై
మన పాప క్షమాపణ నిమిత్తమై మనము బాప్తిసము పొందాలి. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో రాయబడుతుంది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైతే యేసు ప్రభువులో ఉంటారో వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు ప్రభువును ధరించుకుంటున్నావు. ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో అప్పుడే యేసు ప్రభు నీలోనికి వచ్చాడు. బాప్తిసం తీసుకున్నావంటే నీ యొక్క జీవితం సంపూర్ణముగా మార్చబడినటువంటి జీవితం నీకు కావాలి. అంటే పాతవి గతించుకోవాలి. నీ కుటుంబంలో ఉన్నటువంటి విగ్రహారాధన గతించుకోవాలి. ప్రాచీన స్వభావములు గతించుకోవాలి. నీ గృహంలో ఉన్నటువంటి సకల చెడ్డ కార్యములు, విగ్రహారాధన కార్యములు నశించుకోవాలి. నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు అన్యులతో సహవాసము చేయకూడదు, అన్యులతో సాంగత్యము చేయకూడదు, అన్యుల బిడ్డలు వివాహాలు చేసుకోకూడదు, అన్యులతో ఫంక్షన్స్ చేసుకోకూడదు, అన్యులతో సహజీవనం చేయకూడదు. అది నూతనమైనటువంటి సృష్టి, నూతనమైనటువంటి జీవితము. నువ్వు మారు మనసు పొంది పొందుకోవాలి. మారు మనసు పొంది ఎప్పుడైతే బాప్తిసం తీసుకున్నావో నీ జీవితము ఒక కొత్త జీవితాన్ని నువ్వు కొనసాగిస్తావు. పాత జీవితము, ఆ యొక్క బాప్తిసం ఉన్న పాత జీవితము ముంచివేయబడతాయి, అది గతించిపోతాయి. నూతనమైనటువంటి జీవితాన్ని ప్రభు నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు బాప్తిసం పొందుకున్న తర్వాత నువ్వు నూతనమైనటువంటి జీవితాన్ని పొందుకున్నప్పుడు నీ జీవితము శిశువును పోలి నువ్వు జీవించాలి. శిశువు అంటే పసిబిడ్డ ఎటువంటి మనస్తత్వము కలిగి ఉంటాడో అటువంటి మనస్తత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. బాప్తిసం తీసుకునే ముందు నీలో ఉన్నటువంటి ఆ కోపము, క్రోధము, అసూయ, ఆ లోభము, ఆ మత్సరము, ఆ కామాతులతో వ్యభిచార క్రియలు, ఆ వడ్డీ వ్యాపారములు, ఆ లంచగొండి తరములు, దుర్వ్యాపారములు, మోసములు అన్నీ కూడా నశించిపోవాలి. అవన్నీ నువ్వు నీ మనస్సులో నుంచి, నీ హృదయంలో నుంచి, నీ ఆలోచనలో నుంచి, నీ తలంపులో నుంచి వాటన్నిటిని నువ్వు కూడా తీసివేయాలి. డైరెక్ట్ ఆల్ దోస్ థింగ్స్. ఒక నూతనమైనటువంటి పసిబిడ్డ యొక్క స్వభావం ఏ విధంగా ఉంటుందో అటువంటి స్వభావాన్ని నువ్వు కలిగి ఉంటే నీ కుటుంబము సంతోషకరమైనటువంటి కుటుంబముగా, హ్యాపీ హోమ్గా, సక్సెస్ఫుల్ హోమ్గా ప్రభువు చేస్తాడు. అపోస్తలుడైన పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 2-3 వచనాల్లో ప్రభు అంటున్నాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును నీలో నుంచి తీసివేయాలి. సమస్తమైన కపటమును నీలో నుంచి తీసివేయాలి. సమస్తమైనటువంటి వేషధారణను నీలో నుంచి తీసివేయాలి. సమస్తమైనటువంటి అసూయను నీలో నుంచి తీసివేయాలి. సమస్తమైనటువంటి దుర్మార్గపు, దూషపు మాటలను నీలో నుంచి తీసివేసి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఉండవలేను. కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై ఉండాలి. నీలో ఉన్నటువంటి ఆ కాపట్యమును, ఆ దుష్టత్వమును, ఆ యొక్క దుర్భాషలను, ఆ అసూయను, వేషధారణను నువ్వు తీసివేయాలి. బాప్తిసం పొందుకున్న వెంటనే శిశువుని పోలి నువ్వు జీవించాలి. ఎప్పుడైతే శిశువును పోలి నువ్వు జీవిస్తావో అంటే నువ్వు తిరిగి జన్మిస్తావు. పాత జన్మము ముంచివేయబడిన తరువాత నూతనమైనటువంటి జన్మను నువ్వు పొందుకుంటావు. అప్పుడే నీవు దేవుని యొక్క రాజ్యంలోనికి నువ్వు చేరతావు. లేకపోతే దేవుని రాజ్యమును చూడలే. దేవుని సన్నిధానమునకు నువ్వు దేవుని సన్నిధానములో ప్రభు ఎదుట నువ్వు నిలబడి ప్రభువును స్తుతించలే. అందుకే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకములో ఉన్నప్పుడు యోహాను సువార్త 3వ అధ్యాయము 1-3 వచనాలలో ఆ యొక్క యూదుల అధికారి అయినటువంటి పరిసయ్యుడు అయినటువంటి నికోదేముతో అంటున్నాడు, ఓ నికోదేము, ఒకడు కొత్తగా జన్మించితేనే గాని దేవుని రాజ్యమును చూడలేడు. ఓ నికోదేము, నీవు పరిసయ్యుడివి, నీవు పండితుడివి, యూదుల అధికారివి, నువ్వు దేవుణ్ణి చూడాలి అంటే నువ్వు నూతనముగా జన్మించాలి. నూతనముగా జన్మించడం అంటే చనిపోయి తిరిగి పుట్టడం కాదు. నీవు చనిపోవాలి. దేంతో చనిపోవాలంటే ఈ పాపములో నువ్వు చనిపోవాలి.
నీ అసూయ ద్వేషములలో నువ్వు చనిపోవాలి. నువ్వు బాప్తిస్మం పొందుకున్న తర్వాత ఒక నూతనమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో తిమోతి అంటున్నాడు, క్రీస్తు యొక్క ప్రతినిధిని నువ్వు జ్ఞాపకం చేసుకో. బాప్తిస్మం పొందిన వారు అందరూ కూడా తమ యేసు ప్రభు యొక్క ప్రతినిధులు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాగా ప్రతినిధులు అంటే మన మాటలోను, మన ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను, విశ్వాసులకును, ప్రభువుకును నువ్వు మాదిరిగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యొక్క ప్రతినిధులు అంటే క్రీస్తుని పోలి నువ్వు జీవించాలి. క్రీస్తు యొక్క స్వభావము నీలో ఉండాలి. అది నీ మాటలో ఉండాలి, నీ ప్రవర్తనలో ఉండాలి, నీ చూపులో ఉండాలి, నీ నడకలో ఉండాలి, నీ ప్రేమలో ఉండాలి, నీ విశ్వాసంలో ఉండాలి, నీ పవిత్రతలోనూ ఉండాలి. అంటే అప్పుడే నువ్వు క్రీస్తుకు ప్రతినిధిగా నువ్వు ఉండగలుగుతావు, క్రీస్తుని పోలి నువ్వు జీవించగలుగుతావు. అటువంటి పరిపూర్ణమైనటువంటి పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన నిష్కల్మషమైన నిష్కలంకమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. అప్పుడే నీ ఇల్లు సంతోషకరమైనటువంటి ఇల్లుగా ఉండాలి. అప్పుడే నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఒక సక్సెస్ఫుల్ హోమ్ గా నీ ఇల్లు మార్చబడతాది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఇల్లు ఎలాగా ఉండాలంటే, మన ఇల్లు సంతోషంగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ప్రభు యొక్క సువార్తను ప్రకటించాలి. ప్రభు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ పిల్లల జీవితాలలో, నీ కుటుంబంలో చేసినటువంటి అద్భుతాల గురించి, ఆశ్చర్యక్రియల గురించి, సూచక్రియల గురించి అనేక మందికి నువ్వు చెప్పి అనేక మందిని రక్షణలోకి నడిపిస్తే అప్పుడు ప్రభు నీ కుటుంబాన్ని సంతోషకరమైనటువంటి కుటుంబంగా చేస్తాడు, ఆశీర్వాదకరమైనటువంటి కుటుంబంగా చేస్తాడు. మార్క్స్ వార్త 5వ అధ్యాయం 19వ వచనంలో యేసు ప్రభు ఏమన్నాడు? ఆ సేనా పట్టినటువంటి దయ్యము కలిగిన వాడు ఆ సేనా దయ్యం వదిలిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను అన్నాడు. ప్రభువా నేను నిన్ను వెంబడిస్తాను అన్నాడు. అప్పుడు ప్రభు అంటున్నాడు, వద్దు, నువ్వు నన్ను వెంబడించొద్దు, నువ్వు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళు. ప్రభు కనికరపడి నీ ఎడల చేసినటువంటి ఈ అద్భుతాల గురించి అనేక మందికి నువ్వు చెప్పు. ప్రభు నిన్ను కనికరించి నీ యందు దయ చూపి వాత్సల్యము కలిగిన వాడే నీ కుటుంబానికి చేసినటువంటి ఆ మేలుల గురించి, బిడ్డల వివాహాల విషయంలో, బిడ్డల ఉద్యోగాల విషయంలో, బిడ్డల ఆరోగ్యాల విషయంలో, నీ ఉద్యోగం విషయంలో, నీ ప్రమోషన్స్ విషయంలో, నీ ఆరోగ్యాల విషయాలలో, మీ కుటుంబంలో నువ్వు శోధనలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు ఇరుకులో ఉన్నప్పుడు, నువ్వు ఇబ్బందులో ఉన్నప్పుడు, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, నువ్వు దుఃఖములో ఉన్నప్పుడు, నువ్వు అప్పుల భూమిలో కూరుకుపోయి లేవలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు ప్రభు నీ ఎల్ల చేసినటువంటి ఆ మేలు గురించి, ఆ అద్భుతాల గురించి నువ్వు అనేక మందికి చెప్తే, ప్రభుని గురించి ప్రకటిస్తే కొంతమంది అయినా నువ్వు రక్షించగలుగుతావు. ప్రభు నిన్ను చూసి ఆనందిస్తున్నాడు. ఫలా నమ్మకమైన నా కుమారి, నా కుమారుడు నీ కుటుంబాన్ని సంతోషభరితమైనటువంటి కుటుంబంగా, ఆనందభరితమైనటువంటి కుటుంబంగా ప్రభు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మరి ఎలాగా ఉన్నది నీ పరిస్థితి? నీ పరిస్థితి ఎలాగా ఉన్నది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పరిస్థితి ఎలాగా ఉన్నది? ఆశీర్వదింపబడినటువంటి కుటుంబంగా ఉన్నదా? సంతోషభరితమైనటువంటి కుటుంబంగా నీ ఇల్లు ఉన్నదా? నీ ఇంటిని క్రీస్తున్నటువంటి బండ మీద కట్టుకున్నావా? నీవు బాప్తిస్మం పొందుకున్న తర్వాత నీలో ఉన్నటువంటి ఆ పాప స్వభావములు ఇంకా నువ్వు కొనసాగిస్తూనే ఉన్నావా? ఆ పాపపు ఆలోచనలు, ఆ పాపపు తలంపులు, అన్యులతో సహవాసాలు, అన్యులతో తిరగటాలు, అన్యులతో విందులు, అన్యులతో సమావేశాలు, అన్యులతో సమ్మానాలు, ఇంకా నువ్వు మారకపోతే, ఇంకా నువ్వు లంచాలు తీసుకుంటూ ఉంటే, ఇంకా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటే, ఇంకా అప్పుల మీద అప్పులు చేసేసి అందరికీ ఎగ్గొడుతూ ఉంటే, ఇంకా మోసకరమైనటువంటి జీవితం చేస్తూ ఉంటే, మరి నీ కుటుంబంలో నుంచి సమస్యలు ఎలా పోతాయి? నీ కుటుంబం ఆనందంగా ఎలాగా ఉంటుంది? నీకు సంతోషం ఎలాగా ఉంటుంది? నీ పిల్లలు ఎలాగా ఆశ్చర్యపడతారు? వారికి మంచి ఉద్యోగాలు ఎలాగా వస్తాయి? వారికి ఎలాగ మంచి వివాహాలు అవుతాయి? ఏదో అందరు బతుకుతున్నారు, మన పిల్లలు బతుకుతున్నారు, అందరు ఉద్యోగాలు చేస్తున్నారు, ఏ షాపుల్లో గుమ్మస్తాను ఉద్యోగాలు మన పిల్లలు చేస్తున్నారు అనుకుంటే నీ ఇంటిలో సంతోషం లేదు. ప్రభు దృష్టిలోని ఇల్లు ఆశీర్వదించబడినటువంటి ఇల్లు కాదు. ప్రభు దృష్టిలో నీ ప్రభు సక్సెస్ఫుల్ హోమ్ కానే కాదు. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. సహోదరి సహోదరుడా, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా నువ్వు మారుతావని ఈ వాక్యం ద్వారా, ఈ మెసేజ్ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సరి చేసుకో. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ మైండ్, చేంజ్ యువర్ బిహేవియర్. ఇప్పుడైనా నువ్వు మార్చుకుంటే ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి, ప్రభు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా ప్రభువుతో ప్రియ సంఘమా, మొట్టమొదటి బాప్తిసం గురించి, రెండవదిగా divinely arranged marriage. Divinely arranged marriage. ప్రభువుతో ప్రియ సంఘమా, సహోదరి సహోదరుడా, నీ బిడ్డలకు వివాహాలు నువ్వు ఎలాగా చేస్తున్నావు? దేవుని చేత ఏర్పరచబడిన వారితో వివాహం చేస్తున్నావా? లేదా లవ్ మ్యారేజ్ అని ఆ మ్యారేజ్లు, ఈ మ్యారేజ్లు, కట్నాల మ్యారేజ్లు, కానుకల మ్యారేజ్లు, లవ్ మ్యారేజ్లు, విగ్రహారాధికలతో మ్యారేజ్లు, అన్ని మ్యారేజ్లు చేస్తున్నావా? ఒకవేళ అటువంటి మ్యారేజ్ వివాహాలు చేస్తే నీ కుటుంబంలో సంతోషం ఉండదు. నేను చెప్పట్లేదు. ఐఎమ్ నాట్ టెలింగ్ టు యు, ఐఎమ్ నాట్ స్పీకింగ్ టు యు. The word of God is speaking to you. The Holy Spirit is speaking to you directly to the face of God's servant. My dear brothers and sisters, in the name of the Lord Jesus Christ of Nazareth, to whom you are doing the marriages. దేవుడు జతపరచిన వారిని ఏ మనుషుడు వేరు చేయచాలడు అంటే, దేవుడు చేత ఎవరైతే జతపరచబడతారో వారిని ఏ మనుషుడు వేరు చేయచాలడు. దేవుని చేత జతపరచబడని వారు, దేవుని చేత జతపరచబడని వారు ఎవరికి వారి ఆలోచన ప్రకారము, వారి ఇష్ట ప్రకారం, వారి తలంపుల ప్రకారము అన్యులతో వివాహాలు చేస్తూ వాళ్ళ ప్రభు బిడ్డలతో విందులు చేస్తూ, రిసెప్షన్లు చేస్తూ వివాహాలు చేస్తే ఆ వివాహాలు తాత్కాలికంగా ఉంటాయి. కొంతకాలం బాగానే ఉండొచ్చు, కానీ ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. భార్యాభర్తల మధ్య వేదన, దుఃఖము, కన్నీరు, భారభరితమైనటువంటి జీవితమే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వెనుతీయలేరు. దేవుడు జతపరిస్తే ఆయన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, వారి సోదరుడు ఆశీర్వదిస్తాడు. వారికి సంతానం లేకపోతే దేవుడు వారికి సంతానము కలుగు చేస్తాడు. వారి ఇబ్బందుల్లో ప్రభు వారికి తోడై ఉంటాడు, వారి అనారోగ్యంలో తోడై ఉంటాడు, వారి వేదన దుఃఖాన్ని సంతోషముగా మార్చివేస్తాడు ప్రభు. ఎందుకంటే ఆయన జతపరిచాడు కనుక, ఆయన చేత జతపరచబడినటువంటి బిడ్డలు కనుక. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభు యొద్ద సమాధానం పొందుకొని అప్పుడు నీ కుమార్తెకు గాని, నీ కుమారుడికి గాని నువ్వు వివాహం చేసినట్లయితే ప్రభు నీ కుటుంబాన్ని సంతోషకరమైన కుటుంబముగా చేస్తాడు. నీ కుటుంబము నిత్యము ఆనందము, సంతోషమే ఉంటుంది. ఆదికాండం 2వ అధ్యాయం 18-24 వచ్చినప్పుడు దేవుడు మొట్టమొదటిసారిగా ఆదామును అవ్వను వారిని జతపరిచాడు. దేవుడు ఆదామును కూడా బహుగా ఆశీర్వదించాడు. ఆదికాండము 25వ అధ్యాయం 21వ వచనములో తన భార్య అయినటువంటి రిబ్కాకు సంతానం లేకపోవడంలో గొడ్రాలైనందున ఇస్సాకు తన భార్య అయినటువంటి రిబ్కా పక్షముగా యెహోవాను వేడుకొనెను. దేవుడు వేడుకుంటున్నాడు. ఎందుకంటే ఇస్సాకు రిబ్కాల యొక్క వివాహము ప్రభు చేశాడు కనుక, ప్రభు చేత జతపరచబడిన వారు కనుక, వారి వివాహము ప్రభు యొక్క ఆలోచన ప్రకారము, ప్రభు యొక్క తలంపుల ప్రకారము ఇస్సాకు రిబ్కాల వివాహము జరిగినది కనుక, వారు సోదరులు ఉన్నప్పుడు, రిబ్కా గొడ్రాలుగా ఉన్నప్పుడు ఇస్సాకు ప్రార్థన చేసిన వెంటనే దేవుడైనటువంటి యెహోవా ఇస్సాకు యొక్క ప్రార్థన విని రిబ్కా గర్భమును తెరచాడు. ఈ సమస్యల్లో నుంచి నీకు విడుదల చేయవాడు నీ దేవుడైనటువంటి యెహోవాయే, నీ దేవుడైనటువంటి యేసయ్యే. దేవుడి చేత జతపరచబడితే ఆ కుటుంబము ఆశీర్వాదమైన కుటుంబంగా ఉంటుంది. వారి భార్యాభర్తల మధ్యలో సమాధానము, సంతోషం ఉంటుంది. నిత్యము ఆనంద గీతములు ఆ ఇంటిలో ఉంటాయి. వారి బిడ్డలు ఆశీర్వదపడి ఉంటారు. బలైతవలి ఆ మొక్కల వలె వారి కుటుంబం ఉంటుంది. వారు నిత్యము సంతోష సమాధానములతో ఆ కుటుంబం ఆశీర్వదమైనటువంటి కుటుంబముగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. న్యాయాధిపతులకు రూతు గ్రంథం 4వ అధ్యాయము 13వ వచనంలో రూతును బోయజును దేవుడు జతపరిచాడు. రూతును బోయజును దేవుడు జతపరిచాడు.
కనుకనే బోయదును రూతును దేవుడు ఆశీర్వదించాడు. రూతుకు అన్ని రాదు, అయినప్పటికీ ప్రభుని వెంబడించింది. ప్రభుతో ఒక నిబంధన చేస్తుంది. యెహోవా జీవముతోడు, మరణము తప్ప నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేదు. ఆ నిబంధన ప్రమాణము ప్రభువుకి సంతోషకరమైంది. ప్రభు ఆనందించాడు. ఆమెకు తోడై ఉన్నాడు. తోడైండి తన కుమారుడిని బోయజునికి వివాహం చేశాడు. అది ఆశీర్వదించినటువంటి వివాహం. వారిద్దరికి దేవుడు కుమారుని ఓబేదునైనటువంటి కుమారుని ఇచ్చాడు. ప్రభువు ఆశీర్వదించి ఓబేదునిస్తే ఓబేదుకి యెష్షై అనేటువంటి కుమారుని ఇచ్చాడు. యెష్షై కుమారుడే దావీదు వంశంలో ఉన్న ప్రభు అయినటువంటి యేసయ్య లోకంలోనికి వచ్చాడు. దేవాది దేవుడు యేసు ప్రభు నీ వంశాన్ని ఎంచుకోవాలంటే, నీ కుటుంబాన్ని ఎంపిక చేసుకోవాలి అంటే, నీ కుటుంబాన్ని ఆశీర్వాదమైన కుటుంబంగా మార్చాలి అంటే, ఈ సంగమా దేవుడు జతపరిచినటువంటి వారు, దేవుడు చేత ప్రేరేపించబడిన వారిని మాత్రమే, దేవుని బిడ్డలు మాత్రమే మీరు మీ బిడ్డల వివాహాలు చేసుకోవాలి. పర్వాలేదులే అంటే వారి జీవితాలు పర్వాలేదులాగానే ఉంటాయి. అందరూ బతుకుతున్నారు, అన్ని జంతువులు బతుకుతున్నాయి, అన్ని పక్షులు బతుకుతున్నాయి. ప్రభుని నమ్ముకున్నారు, ప్రభుని నమ్ముకుని వాళ్ళు బతుకుతున్నారు, అన్యులు జీవిస్తున్నారు, నువ్వు జీవిస్తున్నావు. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ యు? ఎందుకైనా ప్రభు నీకు రక్షణ ఇచ్చింది? ఎందుకైనా నువ్వు ప్రభు బాప్తిసం పొందుకున్నావు? ప్రైజ్ ది లార్డ్. బాప్తిసం పొందుకున్న నీవు, బాప్తిసం పొందుకోవడం అంటే నువ్వు క్రీస్తుని ధరించుకున్నట్లే. గలాతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో రాయబడుతుంది, క్రీస్తులో బాప్తిసము పొందిన మీరందరూ కూడా, క్రీస్తులో బాప్తిసం పొందిన మీరందరూ కూడా క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తును ధరించుకున్న నీవు క్రీస్తును పోలి జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జీవిస్తున్నావా? మొట్టమొదటిగా కుటుంబంలో వారందరూ కూడా బాప్తిసం పొందుకోవాలి. రెండవదిగా నీ బిడ్డలకు వివాహాలు దేవుడు చేత జతపరచబడిన వారిని మాత్రమే నువ్వు నీ బిడ్డలకు వివాహాలు చేయాలి. మూడవదిగా స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఆత్మీయ స్పిరిచువల్ ఎక్సర్సైజ్, ఆత్మీయ అనుభవాలు ఉండాలి. ప్రతి విషయంలో కూడా ప్రభువును నువ్వు ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రభువును ప్రార్థన చేయాలి. నీ ప్రార్థన పరిశుద్ధాత్మలో ఉండాలి. అంటే నీ ఆత్మ పరిశుద్ధాత్మలో ఉండాలి. అంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. ప్రభు అంటున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కాడు. పరిశుద్ధాత్మను పొందుకోకపోతే, పరిశుద్ధాత్మ అనుభవం నీవు లేకపోతే, ప్రభు అయిన యేసయ్య అంటున్నాడు, నీవు నా వాడవు కాదు, నీవు నా దానవు కాదు, నీ కుటుంబము నా కుటుంబము కాదు. ప్రైజ్ ది లార్డ్. కనుక పరిశుద్ధాత్మ అనుభవం నీకు ఉండాలి. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో రాయబడుతుంది, పరిశుద్ధాత్మ సమస్తమును మనకు బోధిస్తాడు. నీకు సమస్తమును పరిశుద్ధాత్మ మనకు బోధిస్తాడు. పరిశుద్ధాత్మ సమస్తమును మనకు బోధిస్తుంది. అంటే నీవు ఎలా నడవాలి, నువ్వు ఎలా ప్రవర్తించాలి, నువ్వు ఎలా మాట్లాడాలి, నువ్వు ఏ విధంగా జీవించాలి, నువ్వు ఎవరితో కలిసి ఉండాలి, ఎవరితో కలిసి ఉండకూడదు, which is good, which is bad. విచక్షణ జ్ఞానము పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఆ పరిశుద్ధాత్మ లేకపోతే నీ కనుదృష్టికి అంతా మంచిగానే ఉంటుంది, లోకం అంతా మంచిగానే ఉంటుంది, అందరూ మంచిగానే కనిపిస్తారు. కానీ ఆ యొక్క వివేచన హృదయం నీకు కావాలంటే నీకు పరిశుద్ధాత్మ కావాలి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనంలో పరిశుద్ధాత్మ మనను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. సత్యములో నుంచి సర్వసత్యములోనికి, పరిశుద్ధతలో నుంచి అతి పరిశుద్ధతలోనికి, ఆశీర్వాదములలో నుంచి మహాశీర్వాదములలోనికి, అభివృద్ధిలో నుంచి మహాభివృద్ధిలోనికి పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తాడు. కనుక పరిశుద్ధాత్మ మనకు కావాలి. పరిశుద్ధాత్మ నీకు లేకపోతే నీ ప్రార్థన ప్రభు దగ్గరికి చేరు. ఎందుకంటే నీకు ప్రార్థన చేయడం చేత కాదు. పరిశుద్ధాత్మ లేని వానికి ప్రార్థన చేయటం చేత కాదు.
నీకు వచ్చినటువంటి ప్రార్థన నువ్వు చేస్తే నీ ప్రార్థన ప్రభు దగ్గరగా చేరదు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటాడంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. ప్రియ సంఘమా, దేవుని బిడ్డ, సహోదరి సహోదరుడా, ప్రార్థన అందరూ చేస్తారు కానీ యుక్తముగా ప్రార్థన చేయాలి. యుక్తముగా ప్రార్థన చేసినప్పుడే ఆ ప్రార్థన ప్రభు సన్నిధానమునకు వెళ్తాది. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ మన పక్షముగా ప్రభువుకి విజ్ఞాపన చేయిస్తున్నాడు. మన ప్రార్థన ప్రభు సన్నిధానమునకు వెళ్తుంది. ప్రభు మన ప్రార్థన వింటున్నాడు, ఆలకిస్తున్నాడు. మనకేమి కావాలో ఆయన ఎరిగిన దేవుడు కనుక నీ యొక్క ఆలోచన, నీ ప్రార్థన ఆ అభిషేక ప్రార్థన బట్టి ప్రభువు నీకేం కావాలో ఆయన తెలుసుకుంటున్నాడు. అభిషేకము లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే, అన్య భాషలు లేకుండా నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు దగ్గరికి నీ ప్రార్థన వెళ్ళదు. ఎందుకంటే నీ ప్రార్థనను సైతానుగాడు డిస్టర్బ్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు ఏ భాషలో చేసినా, ఈ లోక సంబంధమైన తెలుగు, ఇంగ్లీష్, హిందీ, అరబం, మలయాళం, ఫ్రెంచ్, జపాన్, చైనీస్, ఏ భాష అయినప్పటికీ మన సైతాన్ గాడికి అన్ని భాషలు తెలుసు కనుక అతడు మనం డిస్టర్బ్ చేస్తాడు. ప్రార్థన ప్రభు దగ్గరికి వెళ్ళకుండా చేస్తాడు. అదే నువ్వు ఆత్మ పొందుకుని పరిశుద్ధాత్మ పురుడవై, పరిశుద్ధాత్మ పునరుడవై నువ్వు అభిషేకముతో నింపబడి అన్య భాషలతో ప్రభువుకు ప్రార్థన చేస్తే అన్య భాషల సైతానికి తెలియదు. ఎందువల్ల అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అన్య భాషలు మాట్లాడువాడు మనుషులతో కాదు కానీ వాడు దేవునితోనే మాట్లాడుచున్నాడు. అన్య భాషలు మాట్లాడేవారు దేవునితో మాట్లాడుచున్నారు గనుక ఆ భాషల అపవాదికి తెలియదు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఎలాగో యుక్తముగా ప్రార్థన చేయవలెనో మీకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము గాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎలాగా ప్రార్థన చేస్తున్నావు సహోదరి సహోదరుడా? అయ్యగారు, నా కుటుంబం సంతోషంగా ఉండాలి, నా కుటుంబం ఆనందంగా ఉండాలి, నా బిడ్డలందరూ సంతోషంగా ఉండాలి, నేను మాత్రం ప్రార్థన చేయను అంటే కుదరదు. ప్రార్థన చేయాలి. నువ్వు, నీ భార్య, నీ భర్త, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే అప్పుడు నీ కుటుంబం ఆశ్రయపడే కుటుంబంగా ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ప్రభు పరిచర్య చేయలేవు, ప్రభు కొరకు నువ్వు జీవించలేవు. పరిశుద్ధాత్మ లేకుండా నువ్వు ప్రభు యొక్క సువార్తను ప్రకటించలేవు. ఒకవేళ నువ్వు ప్రకటించినా, నువ్వు చెప్పినా నీ మాటలో తీదనం ఉండదు, నీ మాటలో శక్తి ఉండదు, నీ మాటల్లో బలం ఉండదు, నీ మాటలో ఆత్మ ఉండదు, నీ మాటలు నిరర్థకమైనవి. ఏ వ్యక్తిని కూడా ప్రభు సన్నిధానమునకు తోడుకుని రాలేవు, ఏ వ్యక్తిని కూడా రక్షణలోనికి నడిపించలేవు. ఎందుకనగా నీ వాక్యములో ప్రభు యొక్క ఆత్మ లేదు గనుక, నీ వాక్యములో జీవము లేదు గనుక. జీవము లేని వాక్యము, నిరర్థకమైన వాక్యము, నిష్ఫలమైనటువంటి వాక్యము, ఫలభరితము కానిటువంటి వాక్యము నువ్వు ఎన్నిసార్లు ఎంత మందికి చెప్పినా ఈ చెవులో నుంచి వెళ్ళిపోవడమే గాని అది నిరర్థకమే. ఒక్కరిని కూడా నువ్వు ప్రభు సన్నిధానమునకు తోడుకుని రాలేవు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 2, 3, 4 వచనాలలో అక్కడ వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అక్కడందరూ ఉపవాస ప్రార్థనతో ఉన్నప్పుడు
పరిశుద్ధాత్మ దేవుడు వారితో మాట్లాడుతున్నాడు. ఇదిగో బర్నబాను పౌలులు నా పరిచర్య కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను, వారిని నా పరిచర్య కొరకు మీరు పంపించండి, వారిని ప్రత్యేకపరచండి, మీలో నుంచి వారిని మీ దగ్గర ఎందుకు ఉంచుకుంటారు, మీరు మన ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు వారితో చెప్పినప్పుడు సగమంతా కూడా ఉపవాసంతో ప్రార్థన చేసి బర్నబాను సౌలుని ఆ యొక్క ప్రభు పరిచర్య కొరకై పంపించాయి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అంటే ఇది. ఏ ఇంటిలో పరిశుద్ధాత్మ ఉంటుందో ఆ పరిశుద్ధాత్మ ఆ ఇంటి చుట్టూ కాపుదలగా ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఇంటి చుట్టూ జ్వలితమై ప్రకాశిస్తున్నటువంటి కోటి సూర్య తేజోముఖమాన్వితుడై వారి ఇంటి చుట్టూ కూడా నిత్యము అగ్ని అగ్ని పరిశుద్ధాత్మ అగ్ని మండుచూ ఉంటుంది. అగ్నిలోనికి ఏ యొక్క అపవాది తంత్రములు గాని ఏ యొక్క దుష్టక్రియలు గాని ఆ గృహంలోనికి వచ్చిన వెంటనే ఆ అగ్నిలో పడినటువంటి మిడతలై అవి మాడి మసై బూడిదైపోతాయి. దుష్టుడు దూరం నుండి పారిపోతాడు. ఆ ఇంటి ఛాయల వైపు కూడా దుష్టుడు రాడు, అపవాది రాడు, అపవాది క్రియలు రావు, అపవాది తంత్రములు కూడా రావు. ఎందుకంటే దేవుడే ఆ ఇంటిని ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మ దేవుని కాపుదలగా ఉంచాడు కనుక. ప్రైజ్ ది లార్డ్. ఈ సంగమా నీళ్ళు ఎలాగా ఉన్నది, నీళ్ళు ఎలాగా ఉన్నది, మీ ఇంట్లో వాళ్ళు ఎలాగా ఉన్నారు? అభిషేకించబడి వారు ఉన్నారా? ఎక్కడయ్యా? ఏమీ లేదయ్యా, మా ఇంట్లో ఏమీ లేదు, మేము ట్రై చేయమని మేము ఎప్పుడు అందరితో తిరుగుతుంటాం, అన్ని ఫంక్షన్కి వెళ్ళిపోదాం, మా బలహీనత అదే అంటే నీ ఇంటిలో ఎప్పుడు సమస్యలే. నీ ఇంటికి ఎంతో డబ్బు ఉంటుంది కానీ అప్పుడే ఉంటాయి. చినిగిపోయిన సంచలో వేసినటువంటి డబ్బుల్లాగానే ఉంటాయి. ఏం చేస్తామో తెలియదు. నెలకు వేలు చేస్తాయి డబ్బులు, కానీ నెలకు వస్తే రూపాయి ఉండదు. ఆ ఇన్స్టాల్మెంట్ ఈ ఇన్స్టాల్మెంట్ ఆ ఈఎంఐ ఆ వడ్డీ ఈ వడ్డీ అది ఇది అని చెప్పి చివరి లెక్క చూసుకుంటే సున్నా మళ్ళా ఎవరో పులిస్తారా అని తిరుగుతుంటాం. ఎందుకు ఆ పరిస్థితికి వచ్చింది? ప్రార్థన లేని జీవితం, ప్రార్థన ధూపము లేనటువంటి జీవితం. ప్రభు సన్నిధిలో ప్రార్థన అనేటువంటి ధూపముని ఇంటిలో నిత్యముని వేయాలి. అప్పుడు నీ ఇల్లు ఆశీర్వదింపబడతాది. నాలుగవదిగా సక్సెస్ఫుల్ హోమ్ ఈస్ డెడికేటెడ్ హస్బెండ్ అండ్ వైఫ్. భార్య భర్తలు కూడా డెడికేట్ చేసుకోవాలి. భార్య భర్తలకు ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి. భార్య భర్తలకు ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఉండకూడదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. సక్సెస్ఫుల్ హౌస్ గా నీవు ఉండాలంటే, సక్సెస్ఫుల్ హోమ్ గా నీ ఇల్లు ఉండాలంటే, హ్యాపీ హోమ్ అని నీ ఇంటి ముందు నువ్వు బోర్డు పెట్టుకోవాలంటే, హ్యాపీ హోమ్ అని నీ యొక్క ఇల్లు హ్యాపీ హోమ్ గా ఉండాలి అంటే భార్య భర్తల మధ్య సమన్వయం ఉండాలి. భార్య భర్తల మధ్య సమాధానం ఉండాలి. భార్య భర్తల మధ్య ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. అనేక మంది గృహాలలో లేనిది అదే. భార్య మీద విశ్వాసం ఉండదు, అనుమానమే. అటు బ్రతకంతా అనుమానమే. భర్త మీద విశ్వాసం ఉండదు, భర్త మీద అనుమానమే. భార్యకు తెలియకుండా భర్త తాగి వస్తాడు, భర్తకు తెలియకుండా భార్య తిరిగి వస్తాడు. సమాధానం ఎక్కడ ఉంటుంది? సంతోషం ఎక్కడ ఉంటుంది? ఆనందం ఎక్కడ ఉంటుంది? నీ గృహంలో సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. ఎందుకు? భార్యాభర్తల మధ్య అవిశ్వాసమే, అసమాధానమే. ప్రైజ్ ది లార్డ్. Unfaithful is the path of the way of hell. Unfaithfulness is the pathway to hell. అవిశ్వాసము నరకమునకు తీసుకుని వెళ్ళిపోయే మార్గం అది. అవిశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో ఆ ఇంటిలో నరకం అంటారు. దయ్యాలు ఉంటాయి ఆ ఇంట్లో. ఒక మాట చెప్పాలంటే అన్ని దయ్యాలే. అహంకారం అనేటువంటి దయ్యం, అనుమానం అనేటువంటి దయ్యం, అపవిత్రమైనటువంటి దయ్యం, తాగుడు అనేటువంటి దయ్యం, రకరకాలైనటువంటి దయ్యాలన్నీ కూడా ఆ ఇంటిలో ఉంటాయి. ఏ దయ్యము నీ ఇంటిలో ఉండకుండా ఉండాలంటే ప్రియ సంగమా, భార్యాభర్తల మధ్య సమాధానం ఉండాలి. ఒకరి మీద ఒకరికి విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం లేకపోతే నీ కుటుంబ విలువలు పతనమైపోతాయి.
ఆ నైతిక విలువలు పతనమైపోతాయి. చిరిగిపోయినటువంటి ఇష్టం లాంటి బ్రతుకులే అయిపోతాయి. కనుక ఇప్పటికైనా ఈ క్షణం నుంచైనా సరే మార్చుకోవాలి. చేంజ్ యువర్ లైఫ్. యు షల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ ఇన్ గుడ్ వే. యేసు క్రీస్తు అనేటువంటి ఆయన ధరించుకొని ఆయన ఆలోచన ప్రకారం నడు, పరిశుద్ధాత్మ పథకం నడు. నీ కుటుంబము, నీ ఇల్లు ఆశీర్వదింపబడిన కుటుంబంగా, సంతోషప్రదమైనటువంటి కుటుంబంగా ప్రభుని ఇంటిని మార్చేస్తాడు. చివరిగా 5th పాయింట్, డిసిప్లైన్ అండ్ ఒబీడియంట్ చిల్డ్రన్. డిసిప్లైన్ అండ్ ఒబీడియంట్ చిల్డ్రన్ ఇన్ యువర్ హౌస్. నీ పిల్లలు డిసిప్లైన్ గా ఉన్నారా? నీ పిల్లలు ఒబీడియన్స్ కలిగి ఉన్నారా? ఎలాగా ఉన్నారు నీ పిల్లలు? డిసిప్లైన్ గా జీవిస్తున్నారా? ప్రభువులో జీవిస్తున్నారా? ప్రభు కొరకు జీవిస్తున్నారా? ప్రభు ఇంత భయభక్తులు కలిగి జీవిస్తున్నారా? ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటున్నారు? నువ్వు లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటున్నారా నీ బిడ్డలో? అయ్యగారు నేను చేసుకుంటున్నాను, నువ్వు చేసుకుంటున్నావు కరెక్టే. వాట్ అబౌట్ యువర్ చిల్డ్రన్? నీ పిల్లలు ఆశీర్వదింపడాలి. వాళ్ళ ఆశీర్వదింపడితేనే నీ గృహం సంతోషకరమైన గృహంగా ఉంటుంది. శుభ్రంగా నీ పొట్టను నువ్వు తినేస్తే, వాళ్ళ పొట్టలు కాలిపోతూ ఉంటే అది సంతోషకరమైన ఇల్లు కాదు. నీ బిడ్డలు కూడా ఉదయం లేచిన వెంటనే ప్రార్థన చేసుకోవాలి. నీ బిడ్డలు కూడా సాయంత్రం పండుగల ముందు ప్రార్థన చేసుకోవాలి. నీ భోజనం వల్ల ముందు, ఆహారం భోజనం చేసే ముందు ప్రార్థన చేసుకోవాలి. నీ బిడ్డలో ప్రార్థన చేసుకున్నప్పుడు వాక్ చేయాలి. అప్పుడు నీ బిడ్డల దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ బిడ్డలు అన్యులతో సహవాసం చేస్తున్నారా? అన్యులతో వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తున్నారా? విహారయాత్రకు వెళ్తున్నారా? ఉద్యానవనానికి వెళ్తున్నారా? పార్కులకు వెళ్తున్నారా? నీ మగ బిడ్డలు, నీ ఆడబిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నా? విగ్రహారాధకులతోట, సైతాలతోట, వ్యభిచారులతోట, దొంగలతోట, మోసగాళ్ళతోట, వడ్డీ వ్యాపారస్తులతోట ఎవరితో చేస్తున్నారు సహవాసం? ఈ క్షణంలోనే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లల్ని సరైన మార్గములో నువ్వు నడిపించు. ప్రభు మార్గములో నువ్వు నడిపించు. బెత్తము వాడుని తండ్రి కుమారునికి విరోధి, శత్రువు. బాల్యమునందే బాలుడు బాలిక నడవలసినటువంటి మార్గములు పిల్లలకు నువ్వు బోధించాలి. పరిశుద్ధాత్మ దేవుడు నమ్ముకుంటే, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తుంది, నీకు బోధిస్తుంది వాక్యం. ఆ వాక్యం ద్వారా నీ బిడ్డల వాక్యములో నడిపించు. నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. ఆ దీపము వెలుగులను నడిపిస్తే నీ కుటుంబం సంతోషకరంగా ఉంటుంది. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిరుగుతావు, నీ భర్త, నీ భార్య నీ ఇష్టం వచ్చి తిరుగుతావు. నీ పిల్లలు నీకంటే మహాభయంకరంగా తిరుగుతావు. అందరూ కూడా గుడిపుడి సంఘాలే, అందరందరే. ఎలాగ నీకు ఆశీర్వాదాలు వస్తాయి? ఎలాగ నీకు దీవెనలు వస్తాయి? ప్రభువును ఆశీర్వదించు అంటే ప్రభు అంటున్నాడు, అసలు నువ్వు నాకు ప్రార్థన చేస్తే కదా. నీ ప్రార్థన నా దగ్గరికి రాలేదమ్మా. నీ ప్రార్థన నేను ఆలకించలేదు. నీ ప్రార్థనలో, నీ మాటలో, నీ ప్రవర్తనలో పరిశుద్ధత లేదు, నీతి లేదు, నిజాయితీ లేదు. ఎలాగా నా దగ్గరికి నీ ప్రార్థన వస్తుంది? ఎవరో నాకు తెలియదు. I don't know who are you. I have not listened to your prayer. ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని తోసివేస్తున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? యేసుప్రభు ఏమన్నాడు? మన దేవుడైన యెహోవా ఏమన్నాడు? ద్వితీయోపదేశకాండ 6వ అధ్యాయం 6వ వచనములో, ప్రైజ్ ది లార్డ్, నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించవలేను. ఎవరిని ప్రేమించాలా? పక్కింటి అమ్మాయిని, ఎదురింటి అమ్మాయిని, కాలేజీ అమ్మాయిని, ఫ్రెండ్స్ చెల్లెళ్ళే, వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించాలి. నీ దేవుడైనటువంటి యెహోవాను నువ్వు ప్రార్థించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలన్నీ నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని
అభ్యసింపజేసి, నీవు నీ కుమారునికి వాడిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవలో పండుగ నీ ఇంట కూర్చుంటున్నప్పుడును, త్రోవలు నడుచున్నప్పుడును, పండుకొనుచున్నప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి నువ్వు మాట్లాడవలను. దేని గురించి మాట్లాడుతావు నీ పిల్లలతో? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అమ్మ వాడితో ఫ్రెండ్షిప్ చేయి, వాళ్ళని లవ్ చేయి, అన్నితో తెలుగు, అన్ని పిల్లలతో తెలుగు అని మీ కూతురికి కుమార్తెగా చెప్తున్నావా? ఆ మాటలా ప్రభు చెప్పమన్నాడు. ప్రార్థన చేసుకోమా అని చెప్పు. పండుకున్నప్పుడు చెప్పు, లేచినప్పుడు చెప్పు, త్రావలో వెళ్తున్నప్పుడు చెప్పు, నడుస్తున్నప్పుడు చెప్పు. సమయమందును అసమయమందును ప్రభుని గురించి మాత్రమే నీ బిడ్డలకు నువ్వు చెప్పు. తల్లిదండ్రులారా, మీ కుటుంబాల సంతోషకరమైనటువంటి కుటుంబములుగా హ్యాపీ హోమ్స్, నీ ఇంటి మీద పెద్ద బోర్డు పెట్టుకో, ధైర్యంగా పెట్టుకో హ్యాపీ హోమ్. ప్రభు నిజంగానే నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అంతేగాని నీ బిడ్డల వారి ఇష్టం తిరుగుతుంటారా? బైబిల్ ఏం చెప్తుంది? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైనటువంటి యెహోవాను ప్రేమించంటే, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రార్థన చేయాలి ప్రభు సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకో. ప్రభు ఏమంటున్నాడు? చేతికి కట్టుకోమంటున్నాడు. అంటే నీ చెయ్యి నువ్వు చూసినప్పుడల్లా, నీ చేతిని నువ్వు చూసినప్పుడల్లా, అంటే నీ చెడ్డ కార్యములు నువ్వు చేసేటప్పుడల్లా ఆ యొక్క నిబంధన, ఆ ప్రభుతో నిబంధన, ఆ ప్రమాణము నీకు కనిపిస్తాను. అది కనిపించిన వెంటనే నువ్వు భయపడాలి. భయపడి ఆ అపవిత్రతలో నుంచి పారిపోవాలి. ఆ అపరిశుద్ధతలో నుంచి నువ్వు బయటకు వచ్చేయాలి. అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అప్పుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు యొక్క ఆజ్ఞలను సూచనగా నీ చేతి కట్టుకోవాలి. తరువాత అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండాలి. బాసికం వివాహప్పుడు బాసికం కడతారు, రెండు కన్నుల మధ్యలో అది ఉండాలి. నీ చూపు మరినప్పుడల్లా ఆ బాసికం నీకు కనిపిస్తుంది. దేవుని ఆజ్ఞలు నీకు కనిపిస్తాయి. అవి కనిపించినప్పుడు నీ చూపును ప్రభు వైపు మార్చు. ప్రభు యొక్క కన్నుల్లో కన్ను పెట్టి చూడు. ప్రైజ్ ది లార్డ్. కలవరి సిలువలో నీ కొరకై, నీ పాపముల కొరకై, నీ కుటుంబం కొరకై, నీ తల్లిదండ్రుల కొరకై, భార్యాభర్తల కొరకై, నీ బిడ్డల కొరకై కలవరి సిలువలో తన ప్రాణములు పెట్టినటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు యొక్క ఆ యొక్క క్రాస్ ని నువ్వు చూడు. కలవరి సిలువలో రావడుతున్నటువంటి యేసు ప్రభువు నువ్వు చూడు. See the Jesus on the cross, who shed his blood on the cross for your sins, transgressions and iniquities. నీ కొరకు, నీ కుటుంబం కొరకు, నీ పాపముల కొరకు, నీ అతిక్రమముల కొరకు, నీ దోషముల కొరకు ఆయన కలవరి సిలువలో కార్చినటువంటి ఆ సిలువ రక్తమును నువ్వు చూస్తే ఇంకెప్పుడు కూడా ప్రభువుకి విరోధంగా నువ్వు చేయవు. ప్రభువుకి విరోధంగా నువ్వు జీవించవు. ఆయన మూల్యమైనటువంటి వెళ్ళగలిగినటువంటి రక్తము చేత నిన్ను ఆయన కొనుక్కున్నాడు, నన్ను ఆయన కొనుక్కున్నాడు, మనల్ని కొనుక్కున్నాడు. ఇంకా నువ్వు నీ సొత్తు కాదు, ఆయన సొత్తే. ఆయన సొత్తు అయిన నువ్వు ఆయన లాగా జీవిస్తే నీ కుటుంబము ఎవరి హోమ్ ఈజ్ హ్యాపీ హోమ్, ఎవరి హోమ్ ఈజ్ సక్సెస్ఫుల్ హోమ్. ప్రైజ్ ది లార్డ్. 5 విషయాలు మీకు చెప్పాను. మొట్టమొదటిగా నీవు బాప్తిసము, నీ కుటుంబంలోని వారు అందరూ కూడా బాప్తిసం తీసుకోవాలి. రెండవదిగా ప్రభు చేత ఏర్పాటు చేయబడినటువంటి వివాహమును మాత్రమే ఈ బిడ్డలకు మీరు చేయాలి. మూడవదిగా పరిశుద్ధాత్మ అనుభవాన్ని మీరు పొందుకోవాలి. నాలుగవదిగా విశ్వాసంతో కూడినటువంటి ప్రేమ భార్యాభర్తల మధ్య ఉండాలి. ఐదవదిగా పిల్లలకి డిసిప్లిన్, ఒబీడియన్స్, ప్రభు ఒబీడియన్స్, డిసిప్లిన్ పిల్లలకి నేర్పాలి. ఈ 5 విషయంలో మీ హృదయంలో భద్రపరుచుకొని, ఆ యొక్క ఈ 5 పాయింట్లు మీ హృదయంలో భద్రపరుచుకొని ఈ వాక్య ప్రకారం మీరు జీవించినట్లయితే, ఈ వాక్య ప్రకారము మిమ్మల్ని మీరు సరి చేసుకున్నట్లయితే మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఈ యొక్క ఉదయ కాలమున తన దాసుల ముఖాంతరమున మీతో సరిగా మాట్లాడుతున్నాడు. మీ కుటుంబాలను ఓ ఆనందకరమైన కుటుంబాలుగా నేను మారుస్తాను అంటున్నాడు. యువర్ హోమ్స్ బికమ్ ఏ ఓ సక్సెస్ఫుల్ హోమ్ గా మారుస్తా అంటున్నాడు దేవుడు. ఈ వాక్యం ద్వారా మీరందరూ ఆశీర్వదింపబడతారు గాక.
ఆమేన్. తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణము సకల ఆశీర్వాదమును మాకు అనుగ్రహించుచున్న మా ప్రభువా, ఈ పునరుద్ధాన దినమందు ఈ ఉదయ కాలమున నిరాశ ద్వారా మీరు మాట్లాడినటువంటి ప్రతి లేఖనమును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా ఇదిగో ఈ లేఖనాన్ని నీ బిడ్డలు ప్రభా ఈ వాక్యమును వారి హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారము జీవించడానికి సహాయం చేయండి. నీ వాక్యమును విన్నటువంటి బిడ్డలందరికీ ప్రభా నూతనమైనటువంటి మనస్సును అనుగ్రహించను ఆయన. ఓ నీ బిడ్డల గృహాలన్నీ కూడా సంతోషకరమైనటువంటి కుటుంబములుగా, హ్యాపీ హోమ్స్ గా, సక్సెస్ఫుల్ హోమ్స్ గా నీ బిడ్డల గృహాలన్నింటినీ కూడా మీరు మార్చబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. ఈ వాక్య ప్రకారము వారు నడుచుకోవడానికి కావలసినటువంటి కృపను, ఆత్మను, శక్తిని మీరు అనుగ్రహించబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభా. అన్ని విషయంలో సహాయం చేసి మీరు ఈ సకల ఘనత మహిమా ప్రభావములు పొందుకునమని యేసు పరిశుద్ధ నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపా రక్షణ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి యూట్యూబ్ ద్వారా ఈ వాక్యమునైనటువంటి ప్రజలందరికీ, ఈ వాక్యమును పరిణించిన దైవజనుల కుటుంబమునకును, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకును ఎప్పుడునో ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడైండును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.